ఇక్కడ అన్ని మట్టి గణపతులు దొరుకుతున్నాయి. అందరూ పిఓపి చేసిన గణేశుల్ని పెడుతున్నారు. కానీ పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మట్టితో చేసిన విగ్రహాలనే పెట్టాలని కొంతమంది ఈ రకంగా మట్టి విగ్రహాలని చేసి అమ్ముతున్నారు. ఈరోజు మనం అలాంటి మట్టి విగ్రహాలు చేసి ఇగో చూడండి అమ్మే ఒక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ ఎక్కడండి? ఇది ద్వారకామాయి నగర్ ఆటో నగర్. ఇది వనస్థలిపురం ఏరియా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. నిజంగా పిఓపికి ఏమాత్రం కళ తగ్గకుండా చాలా అందంగా ఉన్నారు గణపతులు. మొత్తం ఎన్ని ఐడల్స్ ఉన్నాయండి ఇక్కడ? ఓకే, ఇక్కడ సుమారుగా 150 విగ్రహాలు ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మట్టి గణపతులు అంటే పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విగ్రహాలను తీసుకొని వెళ్ళొచ్చు. రేట్లు కూడా ఎలా ఉన్నాయో కనుక్కుందాం ఒకసారి. ఇది ఎన్ని ఫీట్లు అండి హైట్? ఇది 5 ఫీట్లు అండి. 5 ఫీట్లు. ఇప్పుడు మనం చూస్తున్న గణపతి 5 ఫీట్ల గణపతి. మొత్తం అన్ని ఒకటే మోడల్. ఓకే, మొత్తం టోటల్ అన్ని 150కి 150 విగ్రహాలు కూడా అన్ని ఒకటే మోడల్లో ఉన్నాయి. ఏ విగ్రహం అయినా తీసుకోవచ్చు మీరు. ఇది 5 అడుగుల విగ్రహం. 13,000. దీని ధర 13,000 అని చెప్తున్నారు. మీరేమైనా ఇంకా తగ్గించే అవకాశం ఏమైనా ఉందా? అంటే కస్టమర్ వచ్చి అంటే మనం బిజినెస్ చేస్తాలే మేబీ పని ఏమైనా కావడానికి అన్ని చెరువులు ఇలా బాగుపడడానికి కోసం మనకి ఇదే కాదు, దీంతో పాటు మనం ఇంకా కొన్ని ఐటమ్స్ ఇస్తాము. అది మీకు చూపిస్తాను ముందుకు వస్తే. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ 13,000 విగ్రహం అని చెప్తున్నారు. పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కేవలం విగ్రహమే కాదు, విగ్రహంతో పాటు ఇంకా కొన్ని వస్తువులు ఇస్తామని చెప్తున్నారు. అవి ఏందో ఇప్పుడు చూద్దాము. ఇది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి వీళ్ళు. ఇక్కడ మన గణేష్కి పైన కనపడుతున్న ఛత్రి, ఆయన వేసుకున్న పంచ, ఇవన్నీ చేనేత కార్మికులు నేసినటువంటి క్లాత్. ఇది ఆయన పైన వేసింది. తర్వాత ఇది కూడా ఏమంటారు, కుటీర పరిశ్రమలు వాళ్ళు అల్లుకునే చిన్న బుట్ట లాంటిది ఛత్రం ఇది. సో 13,000లో ఏంటంటే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ పర్యావరణాన్ని ఎవరైతే పరిరక్షించాలనుకుంటారో వాళ్ళ ప్రేమికులు ఉంటారో, ప్రకృతి ప్రేమికులు ఉంటారో వాళ్ళ తరపున వీళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఓకే చూస్తున్నారు కదా, ఇది కేజీ బెల్లం కదా, ఇది కేజీ బెల్లము, 2 కిలోల బియ్యము, కిలో బియ్యం. ఓకే, కిలో బియ్యము, కిలో బెల్లము. ఇవి కూడా సహజ సిద్ధంగా పండించినటువంటి, అంటే ఎటువంటి ఎరువులు అవి లేకుండా పండించినటువంటి ఇవి ధాన్యము. ఇది ఎందుకంటే మనం మట్టి గణపతిని పెట్టేసి ఎట్లా అయితే పర్యావరణాన్ని రక్షిద్దామని చెప్పేసి ఇలాంటి గణపతులను మనం పెడుతున్నామో, ఆ గణపతి దగ్గర నైవేద్యం వండడానికి కూడా అదేవిధంగా ఎటువంటి మందులు లేని డిఐపి అట్లాంటివి ఏమి యూరియా కానీ యూజ్ చేయకుండా సహజ సిద్ధంగా పండించినటువంటి బియ్యాన్ని, దాన్ని ఆర్గానిక్ బియ్యం, బెల్లం, వాటితో మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా వాళ్ళు మరి ఈ గణపతితో పాటు మనకి ఇస్తున్నారు. అందుకని కేవలం ఇది 13,000 అని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మట్టి గణపతులు కావాలనుకునే వాళ్ళు, పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఇక్కడికి వచ్చి విగ్రహాలు తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. చాలా అద్భుతంగా ఉంది కళ. మట్టితో ఇంత నైస్ అంటే స్మూత్ వర్క్, ఇంత ఫినిషింగ్ వర్క్ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్. ఇది ఆ కళాకారులకు మనం ఇచ్చే ప్రోత్సాహకమే అవుతుంది, కానీ ఇంకా వేరే ఏమీ ఉండదు. అసలు పిఓపి గణపతికి మట్టి గణపతికి ఎలాంటి తేడా లేదు. చూస్తున్నారు కదా, సుమారు 150 విగ్రహాలు ఉన్నాయి. నా రిక్వెస్ట్ కూడా ఒకటే ఫ్రెండ్స్, పిఓపి గణపతి అయినా మట్టి గణపతి అయినా భక్తి అనేది సేమ్. కాకపోతే మనకుండే బాధ్యత మట్టి గణపతులు పెట్టడంలో కనిపిస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, పర్సనల్ రిక్వెస్ట్, ఎవరైనా సరే దేవుణ్ణి పూజించాలనుకుంటే, అది ఈ బొజ్జ గణపతిని పూజించాలనుకుంటే ఖచ్చితంగా మట్టి గణపతుల్ని పెట్టాలని నా కోరిక, నా రిక్వెస్ట్.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశేషాలు ఎక్కడ ఉన్నా కానీ మీ ముందుకు తీసుకొస్తాం. మనకి ఈ సైడ్లో కనిపించేది పెద్ద గణపతులు. సో చిన్న గణపతుల రేట్ ఎంత అన్నారు? 10,000. ఓకే, ఈ చిన్న గణపయ్యలు 10,000 రూపాయలు, ఈ పెద్ద బొజ్జ గణపయ్యలు 13,000 రూపాయలు. కేవలం 3,000 రూపాయలు మాత్రమే తేడా ఉంది. ఇంకా అది మీ ఇష్టం, తీసుకునే వాళ్ళకి ఏది బెటర్ అనుకుంటే అది తీసేసుకోండి. చాలా ఉన్నాయి. అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది లొకేషన్ కూడా, కావాలనుకునేవారు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ వెలుకకి చిన్న ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు, కళ్ళు పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు. మీరేమన్నా స్కూళ్ళల్లో అట్లా ప్రజెంటేషన్కి పంపిస్తారా? అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రీగానే. ఓకే, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు? వీటిలో ట్యాంక్ బండ్ దగ్గర సేవ్ సంస్థ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ లోకల్లో ఎవరికైనా కూడా ఇచ్చే అవకాశం ఉందా? మొత్తం అన్నీ అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నీ ఏంటివి అవి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఓహో, చేతులలో పెట్టడానికా? ఓకే, సపరేట్గా అన్నీ ఒక్కొక్కటి మోల్డ్ చేసుకుంటారు. సరే, ఎన్ని చిన్న గణపతులు ఉన్నాయో. వీళ్ళు దీన్ని అమ్మడం లేదు, సేవా పరంగా వీటిని ఉచితంగా పంపిణీ చేస్తారట. అదే విషయం చెప్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ కనపడుతున్న చిన్న బొజ్జ గణపయ్యలు, ఇవన్నీ ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చాలా గణపతిని తయారు చేసి పెట్టారు ఆల్రెడీ. పండగ దగ్గర పడ్డది కాబట్టి ఇవన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. చిన్న గణేషులు, అది మట్టితో చేసినాయి. మట్టిని కూడా మొక్కే సంస్కృతి ఒక మన భారతదేశంలోనే ఉంది. సో అందరూ మట్టి గణేష్నే తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.